ఏడల్లా ఎక్కడ పోలేదావా మన సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఏడల్లా ఎక్కడికి పోలేదే, నువ్వు ఆడిపోయినావు. దళితుల మీద దాడులు జరుగుతా ఉంటే, మన బిడ్డలను రేపులు చేస్తా ఉంటే, మన అన్నను చంపుతా ఉంటే మరి మాట్లాడే కానీ నువ్వు కోరుకునే ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, నువ్వు కోరుకునే ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ ఎక్కడ రాలే ఇప్పటి వరకు. మేము పిచ్చోళ్ళమా ఇంత దూరం వచ్చి మనకు జరుగుతున్న అన్యాయం మీద మన పిల్లలు చదువుకొని ఉద్యోగాలు రాకపోతే ఇలా ఉరితాలకు వేడుకొని చచ్చిపోతా ఉంటే ఈ అన్యాయం ఎందుకు జరుగుతుందో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో మన ప్రజలకు చెప్పడానికి వచ్చిన తప్ప మీ నుంచి మేమేం కోరుకోలేదు. మనం వానికి ఓట్లేసి వాడు ఇలా చట్టసభలో ఉండి మనం రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నాం. ఈ మాట అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాకు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో మాట్లాడే గొంతు కావాలి. మనం రోడ్డు మీద మాట్లాడి అయ్యా న్యాయం చేయాలంటున్నాం. ఎవరైతే మన భక్తులు విధ్వంసం చేస్తుండో, ఎవరైతే మనకు అన్యాయం చేస్తుండో వానికే పోయి అయ్యా మమ్మల్ని కాపాడమంటే ఆడికే కాపాడతాడు. ఇవాళ కేసీఆర్ కు ఓటేసి మీరందరూ కేసీఆర్ కు ఓటేస్తున్నారు. వాడు ఏమనుకుంటున్నాడు, మేము ఎన్ని మాట్లాడినా ఏమి ప్రజల్ని మాట్లాడలేదు. మాలమాదిగోళ్ళు పైసలకు ఓట్లేస్తారయా, మాలమాదిగోళ్ళు చీరలకు ఓట్లేస్తారయా, మాలమాదిగోళ్ళు కోటర్లకు ఓట్లేస్తారయా. వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు జంతువులతో సమానం అంటున్నారు. మనల్ని మనుషులుగా చూడట్లేదు, మన నాయకులను అసలే చేకట్లేదు. మనం ఏ సమస్య మీద పోరాటం చేసినా ఒక్క అడిగే దిక్కు లేదు. దయచేసి నేను ఎస్సీనే, నేను ఏ ఊరున్నా కాదు, నాది దుబ్బాక మండలం పెదచీకోడు గ్రామం. నా పేరు రామకృష్ణ. నేను ఆవేదనతోనే మాట్లాడుతున్నా తప్ప నా కళ్ళకు కన్నీళ్ళు వస్తున్నాయి, రక్తం వస్తుంది. రోజు పేపర్ చదివితే నా తల్లిదండ్రులను, నా చెల్లెలను, నా అక్కలను ఎవరు రేపు చేసిరో చూడాల్సి వస్తుందని, నా అన్నలను రణిదాని మీద సంపత్తులు ఎక్కడా చూడాల్సి వస్తుందేమని భయంతో రోజు గుప్పలు పెట్టి నిద్ర పడతలేదు మాట. మేము 2 పీజీలు చేశానమ్మా. 2 పీజీలు చేసిన అంటే 25వ తరగతి చదివిన నాలంటోళ్ళు ఇవాళ మనోళ్ళు అంటారు ఊర్లో రోడ్డు మీద కూర్చున్నారు, ఏమైతుందా ఎస్సీలు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అంటారు. ఎక్కడ ఉద్యోగాలు? ఇవాళ ఇంత చదువుకున్నా మాకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా? కేసీఆర్ కాదు. మీరందరు కారు గుర్తుకు ఓటేసి మీకు ఉద్యోగాలు లేకున్నా, మీ బతుకులు మార్చకుండా మీరు ఎన్ని చేసినా మాకు ఓట్లేస్తున్నారు. మేము చేయాల్సిందే చేస్తాం. మీరు చెప్పింది ఏమంటున్నారు? అట్లే ఓట్లేద్దామా? మీరు పింఛన్కు ఓటేస్తున్నారు. మీరు ఓటు వేయడం వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయి తన కొడుకును మంత్రి చేసుకున్నాడు. కానీ మీరు ఓటు వేయడం వల్ల ఇలా మీతో పాటు మేము కూలి పనికి వచ్చే పరిస్థితికి దిగదార్చింది మీరే. ఇవాళ మీరు ఓటు వేయడం వల్ల మీతో పాటు మేము 20వ తరగతి చదివి కూడా మీతో పాటు కూలి పనికి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది మీరు కారు గుర్తుకు ఓటు వేయడం వల్లనే. ఎవరినందా మనం? మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము వచ్చినాం. మా కడుపు గాలి వచ్చినాం. మేము ఇంత చదివినా మా తల్లిదండ్రులకు నిద్ర పడతలేదు. ఇలా పింఛన్ వచ్చిందని మీరు మంచిగా పడుకుంటే, మీకు రైతు బంధు వచ్చిందని మీరు మంచిగా వండుకుంటే, మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు మీ బాయికడికి పోయి ఉరేసుకున్న పరిస్థితి మీరే తీసుకొస్తున్నారు. కాబట్టి మీరే ఆలోచించాలని అడగడానికి వచ్చినాం. ఇక్కడికి పనేం లేక వచ్చినాం అనుకుంటారా మీరు? పని లేక వచ్చినాం అనుకుంటారా మీరు? ఆగనా? నువ్వు ఆగాల్సిన అవసరం ఉంది. దిశారెడ్డి చనిపోతే, దిశారెడ్డి ఒక రెడ్డామ చనిపోతే 45 మంది ఎమ్మెల్యేలు, కేసీఆర్, ఇవాళ బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి అందరూ కూర్చొని మా బిడ్డను రేపు చేసిన చంపేస్తావా లేకపోతే మేము చంపాలన్నా అని అడిగితే 14 రోజులు ఎన్కౌంటర్ చేశారు. అదే టైంలో టేకి లక్ష్మక్క ఆదిలాబాద్ జిల్లాలో ఒక మాదిగ మహిళ తన గెట్టు తున్నిందని ఒక రెడ్డైన మీద పోయి అయ్యా మా గెట్టెందుకు తున్నినామని అడిగితే ఆమెను గుండాలను పెట్టి వాళ్ళ రెడ్డిలను పెట్టి రేప్ చేసి 42 సంవత్సరాలు. ఆమె మీద రేప్ చేసిన వాళ్ళు ఏజ్ ఎంతో తెలుసా? 23-25 సంవత్సరాలు. ఆమె తొడలు కోసి మొత్తం బాడీ అంత పాటలు పెట్టి బట్టలు ఇప్పేసి రేప్ చేసి చంపేస్తే ఆమె మీద కేసు పెట్టమని మేము పోతే ఇప్పటి వరకు కేసు కాలేదు. దిశారెడ్డి అదే రోజు చంపేది. ఆమెను రేప్ చేసిన వాళ్ళను ఎన్కౌంటర్ చేసి చంపేసిరు. నా తల్లి, నా దళిత తల్లి రేప్ చేస్తే ఇప్పటి వరకు కేసు కాలేదంటే దానికి కారణం మీరే. మీరు కేసీఆర్ కు ఓటు వేయడం వల్లనే ఇవాళ టేక్స్ తప్ప మా అక్క చచ్చిపోతే న్యాయం జరగలే. ఇవాళ మంతని మధుకర్ ఒక మాదిగా బిడ్డ చదువుకొని గొప్పోడై
గొప్పగా మంచి అందంగా షాది పీతు మంచిగా ఉంది మనోడు 6 ఫీట్లు ఉంటాడు. ఆ పిల్లగాని మీద మనసు పడ్డది ఒక అగ్రవర్ణ పిల్ల, ఒక రెడ్డి పిల్ల. పిల్లగాడు మంచిగా ఉన్నాడు, చూడడానికి మంచిగా ఉన్నాడు, చదువుకున్నాడు అని ప్రేమలో వాడి అని పెళ్లి చేసుకుంటా అంటే ఓరి మాదిగా లంజ కొడుక దయచేసి వినాలి మీరు. ఓ మాదిగా లంజ కొడుక, నువ్వు మా గొడ్ల పేరెత్తాలే, నువ్వు మాకు పాకి పని చేయాలి కానీ నా బిడ్డ పక్కన అంటావు అని వాడిని పురుషాలు కోసేసారు. పురుషాలు కోసేసి నోట్లే, మనం అన్నం తినే నోట్లే పియ్యి, వాళ్ళు ఏరిగిన పియ్యి పోసి సంపేసి రోడ్డు మీద పారేస్తే మేము ఉద్యమం చేసినాం. మేము ఉద్యమం చేసి 15 మందిని జైలు పంపించి ఇవాళ మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చినాం. దయచేసి అర్థం చేసుకోవాలి మీరు, మా ఆవేదన అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల ఎస్సీ జనాభా ఉంటే అందులో సుమారుగా 20,000 మంది పీజీలు పిహెచ్డీ చేసిన ఎస్సీ పిల్లలు ఉన్నారు. ఇవాళ ఒక్కడికి ఉద్యోగం లేదు. 25 తరగతి చదివిన ఉద్యోగం లేక, పెళ్లి లేక, 35 సంవత్సరాలు వచ్చిన కనీసం అబ్బాయికి తిండి పెట్టలేని పరిస్థితిలో మన విద్యార్థులు ఉన్నారంటే కారణం మీరే. మీరు కేసీఆర్ కు ఓటేసి ఇవాళ మీ బిడ్డలు ఉరిగోస తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మేము ఎంత మొత్తుకున్నా అయ్యా ఉద్యోగాలు అయ్యా కేసీఆర్ తెలంగాణతో ఉద్యోగం వస్తుందని చెప్పినావు, ఒక్క ఉద్యోగం వేస్తారో అడిగితే మమ్మల్ని చేస్తలేదు. అరే నాయన, మీ ప్రజలు మేమేసే పింఛనుకు మేమిచ్చే రైతు బంధుకు ఓటేస్తున్నారు, మీకు ఉద్యోగాలు లేకుండా మీరు సచ్చినా మాకు సంబంధం లేదు. మా కొడుకులు మంత్రులను చేసుకుంటాం, మా బిడ్డలను మంత్రులు చేసుకుంటాం, ఈ లక్షల కోట్ల బడ్జెట్ను మా కులపులకు పంచుకుంటాం అని వాళ్ళు కుర్చీలు వేసుకొని కూర్చుంటే అడిగే దిక్కు లేదు. మీరు ఇట్లాగే ఓట్లేస్తే మీ ఇండ్లకు వచ్చి మన ఆడబిడ్డ నాగరికి 50 సంవత్సరాలు నేను తల్లుడు రేపు చేస్తారు. రేపు కౌరం మదం ఎక్కి అసలే వాళ్ళకు సుఖం ఏంటంటే కష్టమే తెలియదు. ఒక్కడు గోచి పొలం తిన్నోడు లేడు, ఒక్కడు ఒడి ఎక్కినోడు లేడు. వాళ్ళు మంచిగా ఏసీ రూమ్ లో తిని 50 సంవత్సరాలు నిండిన దళితుల మహిళల మీద, బీసీ మహిళల మీద, గొల్లమ మీద రేపులు చేస్తారు రోడ్డు మీద. అడిగ దిక్కున్నాడు. రేపు ఏమైంది పటేలా ఓ రెడ్డి అయినా అడిగినా, లేకపోతే పక్క పొంటి ఏమన్నా తప్పు చేసినా, ఏందని అడిగినా, నడి రోడ్డు మీద మిమ్మల్ని చంపినా అడిగే దిక్కున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం వాళ్ళకు ఓటేయడం వల్లనే. వాళ్ళకు ఓటేయడం వల్ల ఒక సంతకం వస్తుంది. ఆ సంతకం పెడితే ఇక్కడ ఉన్న డిఎస్పీ పని చేయాలి, ఎస్ఐ పని చేయాలి, ఎంఆర్ఓ పని చేయాలి, అందరూ ఆ సంతకం కిందనే పని చేయాలి. లంచం కాదు వాడికి పత్రికిస్తున్నావు, లంచం కాదు వాడు ఒక సంతకం పెడితే పని అయిపోతుంది. దయచేసి అర్థం చేసుకోరి. మీరు ఇంకా ఇప్పుడు టిఆర్ఎస్ కు ఓటేస్తే అన్నా, మీరు ఇలా టిఆర్ఎస్ కు ఓటేస్తే మా పలాని మల్లేశమో పలాని పోచేయని ఓటేసి నేను ఎవడు అడగడు. మీరు కాంగ్రెస్ కు ఓటేసిన అడిగే దిక్కుండరు. కానీ మీరు కత్తెర గుర్తుకు ఓటేస్తే కనుక 100% మా ప్రజలు మమ్మల్ని గుర్తించారు. 100% మా ప్రజలు మా పక్షాన ఉన్నారు. రేపు రుద్రారంలో మాకు ఓట్లు నచ్చినాయని చూస్తే ఆ ఓట్లు చూసుకొని అరే ప్రజలు మా పోరాటాన్ని గుర్తిస్తున్నారు, మా ప్రజలు మా పక్షాన్ని నిలబడరని ఇంకా పెద్ద శక్తితో మేము ముందుకు పోతాం. మా శక్తి, మేము పోరాటానికి శక్తి కావాలంటే ఆ శక్తి మీ దగ్గర ఉంది, అది ఓటు రూపంలో. మీరు ఓటు వేస్తేనే మాకు శక్తి వస్తుంది. మీరు మా ఉద్యమంలో భాగస్వామ్యం అయితేనే మేము ఇంకా మన పక్షాన పోరాటం చేస్తాము. అలాంటి వాళ్ళని గుర్తించండి తల్లి. దొంగలను రాత్రులు పెద్ద పెద్ద బండేసుకొని వచ్చి పైసలు ఇచ్చేటోళ్ళకి ఓటేయకురి. మీకోసం పనిచేసే నాయకులను గుర్తుపెట్టుకొని ఓటేయరని కోరుకుంటూ మీరు